నాకు వద్దండి అని భాగ్య అంటే, చూడు ఆకాష్‌కి క్యూర్ అవుతుందని డాక్టర్లు చెప్పారు కదా! ఇంకా ఎందుకు నువ్వు తినకుండా ఉన్నావు? ముందు తిను భాగి అని అమర్ అంటూ ఉంటాడు. నాకు తినాలనిపించట్లేదు అని భాగి అంటే, చూడు డాక్టర్లు ఆకాష్‌కి బాగయ్యేలా చేసి ఆకాష్ ఇంటికి వచ్చేస్తాడు. నువ్వు ఇది తినకుండా ఇలాగే ఉంటే నీరసించిపోతే మళ్ళీ నిన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేయాల్సొస్తుంది. ఇక్కడే జాయిన్ అవుతావు. ఆ పరిస్థితి రాకూడదంటే నువ్వు తినాలి భాగి అని అమర్ చెప్తూ ఉంటాడు. ఆకాష్ కోలుకొని డిశ్చార్జ్ అయిన తర్వాతే తింటాను అని భాగి అంటే, చెప్పింది విను భాగి రా అంటూ అమర్ చేయి పట్టుకొని తీసుకువెళ్తాడు. నా వల్ల కావటం లేదండి, నాకు తినాలనిపించట్లేదు అని మళ్ళీ భాగి చెప్తూ ఉంటుంది. లేదు భాగి తినాల్సిందే అని అమర్ దగ్గర ఉండి మరీ తినిపిస్తూ ఉంటాడు. అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి దూరం నుండి చూస్తూ మండిపడుతూ ఉంటుంది. నాకు తెలిసే నేను 5 ఏళ్ళు అమర్‌కి దగ్గరవుదామని చాలా ప్రయత్నించాను. నేను లేని సమయం చూసి ఇప్పుడు నువ్వు అమర్‌కి దగ్గరైపోయావు కదా! నన్ను మోసం చేస్తున్నావు కదా! కొడైకెనాల్‌లో నీ అక్కని చంపినట్లే నిన్ను చంపుదామనుకున్నాను. కానీ కుదరలేదు. రణవీర్ కోల్‌కత్తా వెళ్ళే వరకే నీ ప్రాణాలు ఉంటాయి. ఆ తర్వాత నువ్వు ఈ భూమి మీద ఉండవు. నేను అమర్ సొంతమైపోతాను. చూస్తూ ఉండవే నువ్వు చస్తావు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. మనోహరియే రణవీర్ భార్య అని, మనోహరి వల్లే నేను మీకు 5 ఏళ్ళు దూరం అయ్యానని మీతో చెప్పాలని ఉందండి. కానీ రణవీర్ వైఫ్ మనోహరి అని తెలుసుకున్న తర్వాతే నేను నిజాలన్నీ బయట పెడతాను. మీరు పైకి కోపంగా ఉన్నా మీ మనసు నిండా నేనే ఉన్నానని కూడా నాకు అర్థమవుతుంది. బుజ్జమ్మే మన కూతురు అని త్వరలోనే నిజం చెప్పేస్తానండి, నిజం చెప్పేస్తాను అని బాగే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని అమర్ అంటే, మీరు తిన్నారా అని భాగ్య అంటుంది. లేదు నువ్వు తిన్నాక తింటానులే, ముందు తిను అని అమర్ అంటాడు. ఎప్పుడు తింటారు? మీరు కూడా ఆకలిగా ఉన్నారు కదా, మీరు కూడా నీరసించిపోతారు, ముందు తినండి అని భాగ్య తినిపిస్తూ ఉంటుంది. అమరేమో చాలా ప్రేమగా భాగ్య వైపు చూస్తూ తింటూ ఉంటాడు. మీరైతే కలిసిపోయారు కదా, నేను అమరికి దూరం అయిపోతున్నాను కదా, ఇలా కాదు చెప్తా చెప్తా అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ రావడంతో, డాక్టర్ ఇంకా ఆకాష్ కన్నుల్లో తెరవలేదు అని అమర్ భాగ్య టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటారు. అంటే మనం ఇంజెక్షన్స్ ఇస్తున్నాం కదా, అందుకే బాగా నిద్రొస్తుంది, అందుకే నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఒక డోస్ ఇస్తాను అని డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తాడు. మనోహరి ఇదంతా దూరం నుండి వింటూ ఉంటుంది. చూడండి డాక్టర్, ఇంకా మెడిసిన్ ఇవ్వాలి కదా అని భాగ్య అమర్ అడుగుతూ ఉంటారు. అవును, ఇంకా ఇప్పుడు చాలా వరకు లంగ్స్ క్యూర్ అయిపోయాయి. ఆ డోస్ కూడా ఇచ్చేస్తే పూర్తిగా కోలుకుంటాడు. ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయిపోయింది. రేపు మార్నింగ్ కల్లా ఆ డోస్ ఇక్కడికి వస్తుంది అని డాక్టర్ అంటే, ఈరోజు నైట్కే కదా డాక్టర్ ఇవ్వాల్సింది అని భాగ్య అంటుంది. అంటే కొన్ని ఇష్యూస్ వల్ల అది టెస్టింగ్కి పంపించారు. హైదరాబాద్ ఆర్జీవీ హాస్పిటల్లో టెస్టింగ్ అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ కల్లా ఆ డోస్ ఇక్కడికి వస్తుంది, అప్పుడు ఇచ్చినా పర్వాలేదు అని డాక్టర్ చెప్తూ ఉంటే, లేదు డాక్టర్ ఆ హాస్పిటల్ లొకేషన్ పంపివ్వండి, నేను తీసుకొస్తాను అని అమర్ అంటూ ఉంటాడు. అవసరం లేదు, వాళ్ళే తీసుకొస్తారు కదా అని డాక్టర్ చెప్తూ ఉంటే, ఎందుకైనా మంచిది ఆ డోస్ మన దగ్గర ముందే ఉంటే చాలా మంచిది కదా డాక్టర్, ఈయన తెస్తారులేండి అని భాగ్య అంటుంది. ఓకే షూర్ అని లొకేషన్ ఇచ్చి చెప్తారు. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను, జాగ్రత్త భాగి అని అమర్ బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇది సరైన టైం. ఇప్పుడు రణవీర్ని రమ్మని చెప్పి ఆకాష్ని కిడ్నాప్ చేసి పంపించేయాలి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. వెంటనే పార్కింగ్ ప్లేస్లో కారులో ఉన్న రణవీర్ దగ్గరికి వస్తుంది. ఏమైంది మనోహరి అని రణవీర్ అడుగుతూ ఉంటే, అమర్ బయటికి వెళ్ళాడు, 1/2 అవర్ వరకు రాడు, ఇదే సరైన టైం, మనం సెట్ చేయకుండానే మొత్తం సిచ్యువేషన్ మన కంట్రోల్లోకి వచ్చేసింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆకాష్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళు, ఇదిగో ఈ కోటు, మాస్క్, స్టెథోస్కోపు ఇవన్నీ వేసుకొని డాక్టర్ గెటప్లో వెళ్ళు అని మనోహరి అంటే, కానీ సీసీ కెమెరాలో ఆకాష్ దగ్గర ఎవరు లేరా అని రణవీర్ అడుగుతూ ఉంటే, అందుకే కదా డాక్టర్ లాగా వెళ్ళమన్నాను, భాగ్య సంగతి నేను చూసుకుంటాను కదా, భాగ్య ఒక్కతే ఆకాష్ దగ్గర ఉంది, వెళ్ళు వెళ్ళు అని మనోహరి చెప్తుంది. కారులో కూర్చొని రణవీర్ కోటు, స్టెథోస్కోపు అన్నీ కూడా రెడీ చేసుకుంటూ పెట్టుకుంటూ ఉంటాడు. వీళ్ళ కార్ ఆగిన దానికి ముందు వరుసలోనే అమర్ కారు ఉంటుంది. అమర్ అక్కడికి వచ్చి, అరే కీస్ మర్చిపోయానే అని వీళ్ళు గమనించుకోకుండానే కీస్ కోసం పరుగులు పెడుతూ పైకి వెళ్తాడు. సరే నేను వెళ్తున్నా మనోహరి అని రణవీర్ అంటే, చూడు చాలా జాగ్రత్తగా మసులుకో, చాలా జాగ్రత్తగా కిడ్నాప్ చేసి తీసుకురావాలి, ఏ మాత్రం దొరికిపోయినా అమర్ నిన్ను ప్రాణాలతో వదలడు అని మనోహరి వార్నింగ్ ఇస్తూ ఉంటే, అబ్బా చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావు, ముందు ఆ భాగ్య సంగతి నువ్వు చూసుకో అని రణవీర్ వెళ్తాడు. అమర్ రావడంతో, ఏంటండి మళ్ళీ వచ్చారు అని భాగ్య అడగడంతో, కీస్ మర్చిపోయాను అని అమర్ అంటాడు. ఇవిగోండి కీస్, జాగ్రత్త అని భాగ్య కూడా చెప్పి అమర్ని దగ్గర ఉండి పంపిస్తుంది. ఇక అమర్ వస్తూ ఉంటే రణవీర్ మాస్క్ పెట్టుకోకుండా అమర్కి ఎదురుగా వస్తూ ఉంటాడు. మనోహరి ఇదంతా గమనిస్తూ ఉంటుంది. అబ్బా ఈ మట్టి బుర్రకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, మాస్క్ పెట్టుకొని రమ్మంటే రాలేదు, ఇప్పుడు చూడు అమర్ గనక చూశాడంటే ఇంకేమైనా ఉందా,
ఇద్దరు ఎదురెదురుగానే వస్తున్నారు అని మనోహరి కంగారు పడుతూ ఉంటుంది. అమర్ ఫోన్ చూసుకుంటూ తల దించుకొని వస్తూ ఉంటే మనోహరి రణవీర్ చేయి పట్టుకొని పక్కకు లాక్కు వెళ్తుంది. అబ్బా ఏమైంది మనోహరి ఇలా లాగుతున్నావేంటి అని రణవీర్ అంటే, అక్కడ అమర్ వస్తున్నాడు చూసుకోవాలి కదా, మాస్క్ పెట్టుకోమని చెప్పాను కదా, నీకు బుద్ధి లేదా అని మనోహరి తిడుతూ ఉంటుంది. అయినా అమర్ వెళ్ళిపోయాడు కదా, ఎలా వచ్చాడు, మాస్క్ పెట్టుకోవడం మర్చిపోయాను అని రణవీర్ అంటాడు. ఏదో మర్చిపోయి ఉంటాడు, అందుకే వెనక్కి తిరిగి వచ్చాడు. చూడు ఇప్పుడు అమర్ వెళ్ళిపోయాడు, ఇప్పుడైనా చాలా జాగ్రత్తగా కిడ్నాప్ చేసి తీసుకురా, నువ్వు దొరికిపోయి నన్ను పట్టించకు అని మనోహరి మరీ చెప్తూ పంపిస్తుంది. ఆకాష్ రేపు మార్నింగ్ నీకు డోస్ ఇచ్చేస్తారు, మనం 9 కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు, నువ్వు క్యూర్ అయిపోతావు అని బాగి స్పృహలో లేని ఆకాష్ని చూసుకుంటూ చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. అప్పుడే మనోహరి దగ్గర నుండి ఫోన్ వస్తుంది. ఇప్పుడెందుకు ఈ మనోహరి కాల్ చేస్తుంది అని అనుకుంటూ చెప్పు మనోహరి అని అంటూ ఉంటే, బాగి ఇక్కడ రిసెప్షన్ దగ్గర నర్స్ వాళ్ళు ఆకాష్ రిపోర్ట్స్ అన్నీ కావాలని అడుగుతున్నారు, ఒకసారి తీసుకురా అని మనోహరి అంటే, చూడు ఆకాష్ దగ్గర ఎవరు లేరు, ఆ నర్స్ని ఇక్కడికి రమ్మను, అయినా కూడా డాక్టర్ ఎవరిని అవసరం లేదని చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడెందుకంట అని బాగి అంటే, ఏమో నాకు తెలీదు, అయినా అవన్నీ సిస్టంలో ఎంటర్ చేయాలంట, కాబట్టి నువ్వే రావాలి బాగి, ప్లీజ్ తీసుకొని రా, వీళ్ళు కూడా తీసుకురమ్మంటున్నారు అని మనోహరి అంటే, సరే ఇప్పుడే వస్తున్నాను అని భాగ్య అంటుంది. అదే వీళ్ళకి ఏదో డౌట్ వచ్చిందంట, ఎంటర్ చేయాలని అడుగుతున్నారు అని మనోహరి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. భాగ్య ఆకాష్ గదిలో నుండి బయటికి వస్తూ ఉంటే రణవీర్ ఎదురుగా వస్తూ ఉంటాడు. అయితే రణవీర్ భాగ్య ఇద్దరూ చూసుకోకుండా డాష్ ఇచ్చుకుంటారు. దాంతో రణవీర్ చేతిలో ఉన్న ఫైల్స్ అన్నీ కింద పడిపోతాయి. అయ్యో సారీ డాక్టర్ అంటూ భాగ్య కింద పడిపోయిన ఆ ఫైల్స్ అన్నింటినీ తీసి రణవీర్ చేతిలో పెడుతూ రణవీర్ని చూస్తూ ఉంటుంది. భాగ్యకి డౌట్ వచ్చి రణవీర్ చేతిలో ఆ ఫైల్ని పెట్టకుండా, మీరు కొత్తగా వచ్చారా డాక్టర్, నేను పొద్దుటి నుండి మిమ్మల్ని చూడలేదు అని భాగ్య అడుగుతూ ఉంటే, మాస్క్ పెట్టుకున్న రణవీర్ అని కేవలం కొడుతూ తల కొడుతూ ఉంటాడు. సరే డాక్టర్ ఇవి కొండి, మీ ఫైల్ తీసుకోండి అని భాగ్య తన చేతిలో ఉన్న ఫైల్ని రణవీర్ చేతిలో పెట్టేసి ఇక వచ్చేస్తూ ఉంటుంది. అమ్మయ్య అని మనోహరి చాలా సంతోషంగా దూరం నుండి చాటుగా చూస్తూ ఉంటుంది. నేరుగా భాగ్య రిసెప్షన్ దగ్గరికి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, ఆకాష్ రిపోర్ట్స్ ఏవో ఎంటర్ చేయాలని అడిగారంట అని భాగ్య అడుగుతూ ఉంటే, లేదు మేడం నేను అడగలేదే అని అక్కడ ఉన్న సిస్టర్ చెప్తూ ఉంటుంది. లేదు మీరు ఇన్ఫామ్ చేశారు కదా అని భాగ్య అంటే, లేదు మేడం నేను మార్నింగ్ నుండి ఇక్కడే ఉన్నాను, అయినా ఏవైనా రిపోర్ట్స్ కావాలంటే మేమే వస్తాం, కానీ మిమ్మల్ని ఎందుకు రమ్మని చెప్పి ఇబ్బంది పెట్టాం కదా అని నర్స్ చెప్పడంతో ఇక భాగ్య చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. అప్పుడు అమర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తన కూతుర్ని ఇవ్వకపోతే నా కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తానని నన్నే బెదిరించాడు అని అమర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ, అంటే ఈ మనోహరి ప్లాన్ ప్రకారం ఆకాష్ని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేసిందన్నమాట, అక్కడ ఉన్నది రణవీరా అని బాగే అనుకుంటూ ఆకాష్ అంటూ పరుగులు పెడుతూ గది దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడే ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు కదా అని రణవీర్ నేరుగా ఆకాష్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. బాగే పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది.